ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు పగిలిన గోడ. ఇది ఓటమి గురించి, పరిపూర్ణత గురించి, ఊహించని అందం గురించి, మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చే ఒక కథన్మాట. మన బలహీనతలే మనల్ని ఎలా ప్రత్యేకంగా నిలబెడతాయో చూద్దాం. కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఎప్పుడైనా ఒక చిన్న పొరపాటు వల్ల ఏదైనా ఒక ముఖ్యమైన పనిని మధ్యలోనే ఆపేసిన సందర్భాలున్నాయా? బహుశా మనలో చాలామందికి ఇలాంటి అనుభవం ఉండే ఉంటుంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఎవరి గురించంటే, తన కళను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే ఒక యువ శిల్పి గురించి. కాని అతనికి ఒక సమస్య ఉంది. ప్రతీదీ పర్ఫెక్ట్గా ఉండాలి. చందు చాలా అంటే చాలా టాలెంటెడ్. కాని తనను తాను ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకుంటాడు. ఎంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కినా సరే, అందులో ఏదో ఒక చిన్న లోపాన్ని వెతికి పట్టుకొని దాని గురించే రోజుల తరబడి బాధపడే రకం. అందుకే ఈసారి తన జీవితంలోనే ఒక మాస్టర్ పీస్ చెక్కాలని నిర్ణయించుకున్నాడు. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, అది తన కళ, తన గుర్తింపు, చెప్పాలంటే తన సర్వస్వం అన్నమాట. సరే, ఇప్పుడు కథలో చాలా కీలకమైన ఘట్టానికి వచ్చేశాం. చందు జీవితంలో అతిపెద్ద పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. ఏమైందో చూద్దాం. అతను తన సమయం, శక్తి, అంకితభావం అన్నీ ఆ ఒక్క విగ్రహం మీదే పెట్టాడు. పగలు లేదు, రాత్రి లేదు, ప్రతి చిన్న డీటెయిల్కి ప్రాణం పోశాడు. విగ్రహం దాదాపుగా పూర్తయింది. అతను ఎలా ఊహించుకున్నాడో అచ్చం అలాగే అద్భుతంగా వచ్చింది. కాని సరిగ్గా చివరి క్షణంలో ఎవరూ ఊహించనిది జరిగింది. ఆ అందమైన విగ్రహం ముఖంమీద టక్కున ఒక పగులు. అంతే, ఆ ఒక్క పగులు చందు ప్రపంచాన్నే తలకిందులు చేసేసింది. తన నెలల కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైపోయిందని కుమిలిపోయాడు. దీనికి తోడు చుట్టూ ఉన్నవాళ్ల ఎగతాళి, హేళన అతన్ని ఇంకా కుంగుదీశాయి. ఇక తనవల్ల కాదు, ఈ శిల్పకళే వద్దు అని నిర్ణయించుకున్నాడు. అలా నిరాశలో ఉన్న చందు కథలోకి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. నిరాశలోంచి ఆశవైపు ప్రయాణం మొదలవుతుంది. ఒకరోజు ఏమైందంటే, ఆ ఊరికి ఒక చాలా పెద్ద పేరున్న గురుశిల్పి వచ్చారు. ఆయన అలా ఊరంతా తిరుగుతూ ఉండగా ఒక మూలన పడేసి ఉన్న ఆ పగిలిన విగ్రహం కంటపడింది. దాన్ని చూడగానే ఆయన అడుగులక్కడే ఆగిపోయాయి. ఆయన కళ్లల్లో ఒక మెరుపు. ఇప్పుడు ఆ గొప్ప శిల్పి ఏమన్నారో విందాం. ఈ ఒక్క మాట చందు జీవితాన్నే మార్చేసింది. ఆ గురుశిల్పి అన్నారు, ఈ పగులు ఈ శిల్పానికి మరింత అందాన్నిస్తోంది. అది లేకపోతే ఇది మామూలుగానే ఉండేది. కాని ఇప్పుడు ఇది చాలా ప్రత్యేకంగా మారింది. చూశారా, ఆ ఒక్క మాటతో మొత్తం దృక్కోణమే మారిపోయింది. ఆ లోపం ఒక తప్పు కాదు, అదే ఆ విగ్రహానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని, అందాన్ని ఇచ్చింది. ఆ పగులే దానికి ప్రాణం పోసిందన్నమాట. ఆ గురుశిల్పి మాటల ప్రభావం చూడండి. ఆయన కేవలం పొగడటమే కాదు, ఆ విగ్రహాన్ని మంచి ధరకు కొనుక్కున్నారు కూడా. దాని ప్రత్యేకమైన విలువను ఆయన గుర్తించాడు. దీనిబట్టి ఏమర్థమవుతోంది? ఒక్క సరైన వ్యక్తి, ఒక్క సరైన మాట మన జీవితాన్ని ఎలా మార్చేస్తుందో కదా. సరే, కథ బాగుంది. కాని ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠమేంటి? మన జీవితాలకి దీన్నెలా అన్వయించుకోవాలి? అసలు పాయింట్ ఏంటి? నిజమైన ఓటమి అంటే ఏంటి? పొరపాటు చేయడమా? కాదు. ఈ కథ ప్రకారం పొరపాటు చేస్తామేమో అనే భయంతో అసలు ప్రయత్నించకుండా ఆగిపోవడమే నిజమైన ఓటమి. మనలో చాలామందికి ఇలాంటి సందేహాలు వస్తుంటాయి కదా. నేను ఇవి చేయగలనా? నలుగురు ఏమనుకుంటారు? ఒకవేళ ఫెయిలైతే నా పరిస్థితేంటి? ఇలాంటి ప్రశ్నలతో మనల్ని మనమే ఆపేసుకుంటాం, అచ్చం చందులాగే. మరి ఈ భయాన్ని ఎలా దాటాలి? ఓటమిని ప్రేమించడం అసలు సాధ్యమేనా? దీనికి ఒక 3 సింపుల్ స్టెప్సున్నాయి. 1. ఓటమిని ప్రేమించడం అంటే దేనికి భయపడుతున్నామో దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడం. అదే సక్సెస్కి ఫౌండేషన్. 2. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం. పరిస్థితులు ఎలా ఉన్నా మనల్ని మనం నమ్మాలి. ఇక 3వది చాలా ముఖ్యమైనది, ముందుకు వెళుతూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. గెలుపోటముల కన్నా ఆ ప్రయత్నమే ముఖ్యం. చూడండి, మనం భయపడేదేంటి? ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం చాలా పెద్ద ఓటమి అని. కాని వాస్తవమేంటి? అసలు ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమే. ఆటలోకి దిగకపోతే గెలుపు ఎలా వస్తుంది? సో ఫైనల్గా ఈ కథ నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే. మనలో ఉండే పగుళ్ళు, మన లోపాలు
అవి బలహీనతలు కావు. అవే మనల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి, ఆ పగిలిన విగ్రహంలాగే. మరి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలోని ఏ లోపం మన నిజమైన బలంగా మారింది. ఒక్కసారి మనలోని ఆ పగుళ్లను గమనిస్తే బహుశా అవే మన గొప్ప బలమని మనకే తెలియొచ్చు.